హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 90. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అతను ఎంతో ఆవేదన పడుతూ అడిగాడు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని. ఆమె ఓకే బాగానే ఉంది, టెన్షన్ ఏమీ లేదు అని చెప్పి గ్లాస్ ఖాళీ చేసి అందించింది. అభి చిన్నగా నిట్టూర్చి ఆ గ్లాస్ అందుకొని సారీ అంజలి అన్నాడు. ఆమె ఆ సారీ ఎందుకు చెప్పాడో అర్థం కానట్టు చూసింది. అభి ఇబ్బందిగా చూస్తూ, నిన్న నీ పరిస్థితి చూసి ఏం చేయాలో అర్థం కాక అలా కిస్ చేశాను, నన్ను క్షమించు అన్నాడు. అంజలికి ఆ సీన్ గుర్తుకు రాగానే బుగ్గలు ఎరిపెక్కి ఎంతో సిగ్గుగా అనిపించి తలదించుకొని, మీరు కావాలని చేయలేదుగా, పరిస్థితి అలా ఉంది, ఇంకా విషయాన్ని మర్చిపోండి, నేనేం ఫీల్ కాలేదు అని చెప్పి అభిని నార్మల్ చేసింది అంజలి. అభి అప్పుడు అమ్మయ్య అని నార్మల్గా ఊపిరి తీసుకున్నాడు. ఓకే రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ఒకసారి ఆమెని తనివితీరా చూసుకొని బయటకు వచ్చేశాడు. అంజలి అతని మాటలో లాలిత్యానికి సంతోషపడుతూనే ఆ విచిత్ర కోసం ఆలోచిస్తూ చిరాకు పడుతూ నిద్రపోయింది. ముష్టి ఆ ఫుడ్ని ల్యాబ్కి అందించి అక్కడి నుంచి పార్టీ జరిగిన చోటికి చేరుకొని అక్కడ సీసీ ఫుటేజ్ సేకరించి అంతా చెక్ చేస్తూ ఉన్నాడు. అతనికి కొన్ని నిమిషాల్లోనే ఆ పని ఎవరు చేశారో తెలిసిపోయింది. అతను తీవ్ర షాక్ అయిపోయాడు. అంతలో ల్యాబ్ నుంచి కాల్ వచ్చింది. ఫుడ్లో ఏముందో తెలిసింది, ఇక్కడికి వస్తే వివరిస్తాం అని ముష్టి అప్పటికే షాక్లో ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది అతనికి. అందుకే ఎంతో ఆవేశంగా ల్యాబ్కి వెళ్ళాడు. అక్కడి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంకాస్త షాక్ అయ్యాడు. అక్కడంతా ఫుడ్ బాగానే ఉంది, ఎందులో ఎటువంటి పొరపాటు లేదు. కానీ మీరు ప్యాక్ చేసుకువచ్చిన ప్లేట్కి ఒక చిప్పీస్ చిన్నది అంటుకొనుంది. అది చాలా కారం ఇంకా ఘాటుగా ఉండేటట్టు ప్రత్యేక కెమికల్స్తో తయారు చేస్తారు. దాన్ని 1 చిప్ ఛాలెంజ్ అని పేరుతో పిలుస్తారు. అది మనిషి దాన్ని తింటే ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, నోటిలో ఫైర్ పుట్టినట్టు ఉండి కర్ణపేరి పగిలిపోతుందేమో అనిపిస్తుంది. భరించలేని మంట పుట్టి చర్మం ఎర్రగా కందిపోయి ఎంతో నరకంగా ఉంటుంది. ఇలా 1 గంటకు పైగా అనిపిస్తుంది. ఆ తర్వాత నార్మల్ అవుతుంది. బట్ మనిషి ప్రాణానికి ప్రమాదం ఉండదు, కానీ తట్టుకోలేకపోతే స్పృహ లేకుండా పడిపోతారు. ఈ చిప్ తయారీ జపాన్, కొరియా, థైలాండ్ లాంటి దేశాల్లో సరదాగా కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని వివరంగా చెప్పారు. ముష్టికి ఆ మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ఘోరంగా ఉంటుందని తెలిసి కూడా అంజలిని ఎలా ఏడ్పించాలనుకుంది, చెప్తా ఉండు నీ సంగతి అనుకుంటూ ల్యాబ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అందుకొని అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి పయనమయ్యాడు ముష్టి. అమెరికా చేరిన సురేంద్ర అక్కడ ఉన్న తన మనుషులతో డాక్టర్ చెప్పిన హాస్పిటల్స్ మొత్తం ఆరా తీస్తున్నాడు. ఎక్కడ ఇండియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాజేష్ అనబడే వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు సురేంద్రకి. ఎక్కడ లేని చిరాకేస్తుంది. ఇండియాలో డాక్టర్ అన్నట్టు అక్కడ సీక్రెట్గా ఎంక్వైరీ చేయడం అంటే అంత సులభం కాదు. అడుగడుగునా చెకింగ్, పోలీసుల హడావిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. సురేంద్రకి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి అలుపు లేకుండా రాజేష్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంతకీ అతనికి ఫలితం దక్కలేదు. అక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అక్కడే స్టే చేస్తూ తన మనుషుల్ని జాగ్రత్తగా వెతకమని, అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు చేసినా పర్వాలేదు, మనకి వాడు ఆచూకీ అవసరం అని ఆర్డర్ వేశాడు. వాళ్ళు రాజేష్ కోసం తెలుసుకునే పనిలో ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. అభిరామ్ ఆఫీస్కి చేరుకున్నాడు. అతని మొహంలో నవ్వు కనిపించలేదు. అభి అతని క్యాబిన్లో కూర్చొని ఎవరిని డిస్టర్బ్ చేయవద్దని ఆర్డర్ వేసి అతను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చాలాసేపు మౌనంగా కూర్చొని ఉండడం విచిత్ర చూసింది. అందుకే అతను ఎవరిని లోపలికి రావద్దని చెప్పినా అతని క్యాబిన్లోకి వెళ్ళింది. అక్కడ అభిరామ్ని చూడపోతే ఆమెకు మనసులో కంగారు కలిగింది. అందుకే కాస్త భయపడుతూ, సార్ అంజలి రాలేదేమైంది, ఎందుకు రాలేదు అని కంగారుగా అడిగింది. అభి ఏదో ఆన్సర్ చేయబాడు. అంతలో అక్కడికి ముష్టి వచ్చాడు. అతనికి విచిత్రని చూడగానే ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే. ఆమె అడిగే ప్రశ్నకి అభిరామ్ సమాధానం చెప్పేలోగా అతను ఆమె చెంపపై చాచి కొట్టాడు. అతను అలా రియాక్ట్ అవుతాడని విచిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఒక్కసారికి ఎదురు దెబ్బకి తాళలేక తూలి అక్కడ ఉన్న టేబుల్పై పడింది. అంతే. అభి కంగారుగా చూసి ముష్టి వాట్ ఈస్ దిస్ అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు.
ముష్టి అతని పక్కకు నెట్టి, నన్ను ఆపకండి బాస్, ఇవాళ దీని సంగతి తేలుస్తాను. నీకెంత ధైర్యం అంటూ పడిపోయిన ఆమెను పైకి లేపి ఇంకొకటి పీకాడు. అంతే. ఆమె గూబ వాచిపోయి, ముష్టి ఎందుకు కొడుతున్నావు, నాకు నొప్పిగా ఉంది అంటూ ఏడ్చింది. అభిరామ్ ముష్టి ఆవేశం చూసి, ఏంట్రా ఇది, ఆడపిల్లను కొడుతున్నావు, సిగ్గులేదా అని అతన్ని ఆపుతున్నప్పుడు ముష్టి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ, ఆగండి బాస్, ఏంటన్నావు, నొప్పిగా ఉందనా, మరి అంజలి తినే దాంట్లో అంత కారం కలిపావు, ఆమెకు ఎంతగా బాధగా ఉండుంటుంది. అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి, నువ్వు చేస్తుందేంటి, ఇందుకేనా నేను నిన్ను మలేషియా నుంచి రప్పించింది అంటూ ఆవేదన పడుతూ చెప్తున్నాడు. బాస్, ఈమె అంజలి తినే ఆహారంలో కారం కలిపింది, మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు, నరికేయండి అని నేను అడ్డు చెప్పను అంటూ ఆమె మీదకి దూకుతూ ఆవేశం కంట్రోల్ చేసుకోలేక ఆమె మీదకి వెళ్ళబోయాడు. అభిరామ్ ఆవేశంగా ఆమె మీదకి వెళ్తున్న ముష్టిని ఆపి, ఆగు ముష్టి, ఈ పని చేసింది ఆమె అని నాకు తెలుసు, అందుకే నేను ఆ వీడియో నేను చూడకుండా నిన్ను వెళ్ళమన్నాను. హోటల్ రూమ్లో నుంచి బయటకు వస్తున్నప్పుడే అక్కడ మేనేజ్మెంట్తో కలిసి సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అప్పుడే అర్థమైంది ఈ పని చేసింది ఈమె అని. నేను అందుకే ఈ పని సురేంద్ర చేయలేదని గట్టిగా చెప్పాను అని ఎంతో బాధగా ఆమె వైపు చూస్తూ, ఏంటిది ఆండ్రియా, నువ్వు ఇలా చేయొచ్చా, ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనలేను, అందుకు కారణం నువ్వు ముష్టికి కావలసిన అమ్మాయివి, త్వరలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారు అని నాకు తెలుసు, అందుకే వీడు పర్సనల్ సెక్రటరీగా నిన్ను సెలెక్ట్ చేసుకునేలా చేశాను. కానీ ముష్టి నీ పేరు విచిత్ర అని చెప్పాడు, నాకు అర్థం కాలేదు, అందుకే నిర్ణయించుకున్నాను మీ అంతటి మీరే చెప్పే వరకు మీకోసం నాకు తెలుసు అన్నట్టు చెప్పకూడదు అని. నువ్వు మా మనిషివి అనుకుంటే నువ్వు అంజలిని బాధ పెట్టావెందుకు, ఇలా నా ప్రాణానికి ప్రాణమైన అంజలిని బాధ పెట్టావు చెప్పు, నిజానికి నీ స్థానంలో వేరొకరుంటే వాళ్ళని అలా అడ్డంగా నరికేసేవాణ్ణి, కానీ నువ్వు నా చెల్లెల్లాంటి దానివి అనేమి అనలేకపోతున్నా, సో ప్లీజ్ ఇంకెప్పుడు అంజలిని బాధ పెట్టకు అని వేడుకుంటూ అడుగుతుంటే ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ, అభిరామ్ సార్ మన్నించండి, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఆమె మీకు ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు, ముష్టి ముందే చెప్పాడు, ఆమెకి నేను కాంపిటీషన్గా ఇక్కడికి వస్తే ఆమెలో జెలస్ పుడుతుంది అని ముష్టి నన్ను ఇక్కడికి పిలిపించారు. నేను కావాలని అంజలికి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ మీకు క్లోజ్గా ఉంటే అంజలి జెలస్ ఫీల్ అయ్యి ఆమెలో ఉన్న లవ్ బయటపడుతుందని ఆశపడ్డాను, కానీ అనుకున్నట్టుగా జరగలేదు. అంజలికి అంత స్పైసీ ఫుడ్ పెడితే ఆమె తినకుండా ఉమ్మేసి అరుస్తుంది అని, ఆ సమయంలో మీ రియాక్షన్తో ఇద్దరు ఒకటవుతారనుకున్నాను, కానీ అంజలి తన పక్కన ఉన్న వారికి ఇబ్బంది కలగకూడదనుకొని ఆ ఫుడ్ బయటకు ఉమ్మకుండా తినేయడం చూశాను. ఆమె నిజంగా గ్రేట్ సార్, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను, ఐఎమ్ సారీ అండి అని కన్నీళ్లు పెట్టుకొని ముష్టి వైపు చూసి, జాన్ నన్ను దూరం పెట్టకు, నేను భరించలేను అని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని అతని వైపు బాధగా చూసింది. ముష్టి పేరు జానా. ముష్టి ఆమె ఆలోచన అలాగే ఆమె మనసు తెలుసుకొని అతను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓ ఆండ్రీ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అభిరామ్ వాళ్ళని అర్థం చేసుకుని, ఓకే ఆండ్రియా, నువ్వు మంచి కోసమే చేసినా అంజలి బాధ కలిగింది, నువ్వు కావాలని చేయలేదు, ఇంక వదిలే, కాకుంటే ఇంక ఈ ప్రయత్నాలేవి వద్దు, అర్థమైందా అంటూ, రే ముష్టి, నీకోసం ఆండ్రియా నీ సెక్రటరీగా పెట్టుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి ప్లాన్లో ఉన్నావని నాకు తెలీదు, నాకు తెలిసి నీ 4వ సినిమా హీరోయిన్ ఈమె అని, అందులో నీ పేరు జాన్ అని, ఆ సినిమా నుంచి మీరు లవర్స్ అని నాకు తెలుసు, కానీ మీ సినిమా తెలివితేటలు అంజలి దగ్గర ప్రయత్నిస్తున్నారు అనుకోలేదు. అంజలికి జెలసీ వస్తుంది, నాపై ఉన్న ప్రేమ తెలియచేస్తుంది, అది ఇది అని చెప్పి ఆండ్రియాని విచిత్ర అనే పేరుతో తీసుకొచ్చి 3 రోజులు అంతా గందరగోళం చేసేశారు. ఇంక ఇలాంటి డ్రామాలొద్దు ప్లీజ్, అంజలికి ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు అభి. అంతలో ఆండ్రియా కలగ చేసుకుని, సార్ అంజలికి జెలస్ ఉంది, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను మీ కారులో వస్తున్నానని కావాలని వేరొకరి బైక్ ఎక్కింది, ఆ విధంగా చేస్తే మీరు తనని తిట్టి మళ్ళీ కారులో ఎక్కించుకుంటున్నారు అని తనకి తెలుసు, అందుకే అలా చేసింది, మమ్మల్ని నమ్మండి, కాస్త మాకు సహకరించండి ప్లీజ్, కాస్త కోఆపరేట్ చేస్తే ఆమెకు మీపై ఉన్న ఇష్టాన్ని బయట పెడతాం, మీరు అగ్రిమెంట్ సమయం గడిచిపోయే వరకు నిర్లక్ష్యం చేస్తే అంజలి మన చేయి దాటిపోతుంది, అర్థం చేసుకోండి, అలాగే మీకు ప్రామిస్ చేస్తున్నా, అంజలికి ఇక నుంచి చిన్న హాని కూడా తలపెట్టను, నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి అని ఇద్దరు చేతులు జోడించి వేడుకున్నారు.
అభి ఆ జంట ఆవేదన అర్థం చేసుకుని సరే, కానీ అంజలి అని ఏదో అంటూ ఉంటే ముష్టి కలుగ చేసుకుని అబ్బా బాస్ మీరు మాటిచ్చారు, ఇంకా కానీ గీని జాంతానై ఇంక చూడండి మా రియల్ లైఫ్ యాక్టింగ్ అని గట్టిగా చెప్పి ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. అభి షూ అనుకొని వీళ్ళు ఏం కోతి పనులు చేస్తారో, ఆ తింగర్ది ఎలా రియాక్ట్ అవుతుందో నాయనా అనుకొని అతనికి ముఖ్యమైన వర్క్ ఉండడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాడు. విక్రమ్ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను ఎదురు చూసిన రోజు రాని వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి విక్రమ్ ఇంకా మంగరాజు రెడీ అయి కూర్చున్నారు. వాళ్ళ ఎదురుచూపు ఫలించినట్టు నాయర్ స్వయంగా వాళ్ళ కోసం ఎంతో హుషారుగా వచ్చి, అరే సికందర్ సింగ్, మనం శాంభవీదేవి ఆలయానికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇవాళ ఆదివారం ఎటువంటి పనులు లేవు, రండి గుడికి వెళ్ళి సాయంత్రం వరకు ప్రశాంతంగా అక్కడే గడిపేసి వద్దాం అని అక్కడ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వాళ్ళకి వినిపించేలా చెప్పాడు. వాళ్ళు ఇళ్లలో లేకపోతే ఎక్కడ శక్తి సిద్ధ మనుషులకు వచ్చి ఆరా తీస్తారో అని అందరికీ వినిపించేలా గుడికి వెళ్తున్నాం అని చెప్పాడు అతను. విక్రమ్ అతని కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పి, నాయర్ బాయ్ మేము సిద్ధంగా ఉన్నాం, ఆ మహిమ గల తల్లి దర్శనం చేసుకొని నాకు త్వరగా నిక్కా కావాలి అని వేడుకుందాం అని చెప్పాడు. మంగరాజు అవును బాయ్, మా బాయ్కి త్వరగా మ్యారేజ్ కావాలా, నాకు అంతే చాలు అని ఎంతో సంతోషంగా చెప్పాడు. అతను నవ్వుతూ, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు బాయ్, ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం అంటూ వాళ్ళతో పయనం మొదలుపెట్టాడు. ముగ్గురు కాలినడకనే గుడికి పయనమయ్యారు. అక్కడి ఇరుగు పొరుగు వాళ్ళు ముగ్గురు గుడికి వెళ్తున్నారనుకుని నిజమే, అక్కడెవరికన్నా కాసేపు ప్రశాంతత చేకూరుతుంది అనుకున్నారు. ఆ ముగ్గురు ఆలయంలో ప్రవేశించారు. గుడిలోకి చేరగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది వాళ్ళకి. అక్కడ వెలిసిన తల్లి ఎంతో శాంత స్వరూపంతో ఉన్నట్టు అనిపించింది. విక్రమ్ ఆ తల్లికి చేతులు జోడించి, అమ్మా దేవీమాత మమ్మల్ని కాపాడు, మా అంజలి ఈ ఊరి శశిమేఘన ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి, ఇకనైనా ఆమెకు న్యాయం చేయాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎటువంటి పొరపాటు జరగకుండా నీవే చూడాలని వేడుకుంటూ అక్కడ ఉన్న కుంకుమ విభూది నుదుటను ధరించి ఆలయ గంటలను ఎంతో గట్టిగా కొట్టాడు. ఆలయంలో పూజారి తప్ప మరెవ్వరూ లేరు. అతనితో వచ్చిన మంగరాజు నాయర్ కూడా మొక్కుకొని పక్కకొచ్చి కూర్చున్నారు. విక్రమ్ నాయర్ వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు, చెప్పండి నాయర్ బాయ్ అని. అతని ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసిన నాయర్ విక్రమ్ వైపు చూసి, చెప్తాను బాయ్, నాకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నాకు తెలిసినంత వరకు ఈ ఊరిలో ఏం జరిగిందో వివరంగా చెప్తాను, నాకు మా నాన్నగారు చెప్పిన సంగతులు దగ్గర నుంచి అంతా వివరంగా చెప్తాను, ఈ ఊరిలో 80 ఏళ్ల క్రితం నాటి నుంచి జరిగిన కథ చెప్తాను. ఈ ఊరి రాజావారు ఆనంద్ రాజన్ గారికి ఎన్నో ఏళ్లుగా సంతానం కలగలేదు. ఎన్నో పూజలు వ్రతాలు యజ్ఞాలు చేస్తూ వచ్చారు. ఆ రాజావారి కులదైవం ఇక్కడ మూతపడి ఉన్న ఆలయంలో వేణుగోపాల స్వామి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అది వారి పూర్వీకుల కాలం నుంచి ఆరాధిస్తూ పూజలు అందుకుంటూ ఉన్న ఆలయం. ఆ ఆలయంలో ఉన్న వేణుగోపాల స్వామి గర్భగుడికి ఎడమ వైపు ఒక నంద లాంటిది ఉంటుంది. నేను చూడలేదు, నాకు మా నాన్నగారు చెప్పారు. ఆ నందాకి మధ్యన ఎవరు వెలిగించారో తెలీదు. ఎన్నో 100 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి ఉండేదట. ఆ జ్యోతి దేవతలే స్వయంగా వచ్చి వెలిగించుంటారు అని అంతా అనుకునేవారు. ఎప్పుడూ పొరపాటు జరగకుండా జ్యోతి ఆరకుండా ఆలయ అర్చకులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారు. అలా కొన్నేళ్లు గడిచింది. ఆనంద్ రాజన్ గారి పూజలు భరించి ఆయన 50వ ఏట ఆయన భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ శుభదినాన్ని ఈ రాజ్యం వారు ఎంతగా పండగ చేసుకున్నారో మాటల్లో చెప్పలేను. యువరాణి ఆగమనం అని ఆనందపడిపోయారు. ఆ పాపకి 13 ఏళ్ల వయసులో రాజ్య బాధ్యత ఆనంద్ రాజన్ గారు కాబోయే అల్లుడికి అప్పచెప్పాలని చూశారు. ఆయనకి సరైన అల్లుడి కోసం ఎన్నో రాష్ట్రాల్లో యువరాజుల కోసం వెతికారు. ఆయనకి నచ్చిన మెచ్చిన రాజు ఆంధ్రప్రదేశ్కి చెందిన వీరప్రతాప్ వర్మగా గుర్తించి ఆయనకి యువరాణినిచ్చి వివాహం చేసి రాజబాధ్యత అప్పచెప్పారు. వివాహం జరిగిన 6 ఏళ్లకి ఆనంద్ రాజన్ మరణించారు. ఆయన లేని లోటు లేకుండా వీరప్రతాప్ వర్మ ఈ ఊరి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవారు. పారపర్యంగా సంక్రమించిన సంపదంతా దేవాలయంలో ఒక మర్మగదిలో దాచిపెట్టి అతనికి సంతానం కలిగాక వారి చేతుల మీదకి పేద ప్రజలకు అందించి వారి కష్టాలు తీర్చమని చెప్పాలనుకున్నారు. అలాగే ఆ నిధి నిక్షేపాల కోసం ఎదురు చూసే అవసరం లేకుండా
ఊరి ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా పొలాలు ఇల్లు కట్టించి దానంగా ఇచ్చి ఎంతో ప్రశాంతంగా బ్రతకమని చెప్పారు. ఇలాగే కొన్నాళ్ళు అంతా ప్రశాంతంగా జీవించారు. అంతలో ఆయనకు ఒక మగబిడ్డ పుట్టారు. ఆయనే విజయరాఘవరాజవారు. కొడుకు జన్మించడంతో రాజావారి ఆనందానికి హద్దే లేదు. రాజ్యం అంతా ఆనంద సాగరంలో తేలియాడింది. పట్టపటేనుగుల ఆనంద గీంకారింపులు, అలాగే ఇక్కడి ఊరి ప్రజల కేరింతలు, దీపావళి కాంతుల వెదజల్లు, వెలుగుల తారాజువ్వల మెరుపులతో ఊరు ఆనందంతో ఉప్పొంగింది అని అంతా కళ్ళ కట్టినట్టు విక్రమ్ మంగరాజుకి వివరంగా చెప్పాడు నాయర్. విక్రమ్ ఆ మాటలు వింటూ, ఓ అలాగా, రాజావారు ఆంధ్ర రాష్ట్రాన్ని చెందినవారన్నమాట అనుకుంటూ, ఆ తర్వాత ఏమైంది నాయర్ బాయ్ అని అడిగాడు విక్రమ్. నాయర్ విచారంగా చూస్తూ, ఏం చెప్పను బాయ్, అంతా విధి. పెద్దరాజావారు ఎంతో మంచి మనసు ఉన్నవారు. ఆయనకు ఒకే ఒక చెడు అలవాటు మద్యం. ఆయనకి ప్రతిరోజు మందు ఉండాలి. అతిగా మత్తులో తేలియాడుతూ ఉండేవారు ఆయన. ఆలయ నియమ నిష్టలతో ఉన్న కట్టుబాట్ల ప్రకారం ప్రతి ముక్కోటి ఏకాదశి నాడు వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు జరుగుతాయి. అలాగే అఖండ జ్యోతి దగ్గర శుద్ధి చేసి మంత్రోచ్చారణ జరిపిస్తూ ఎటువంటి దోషం లేకుండా పూజలు జరిపించాలి. అలాగే రాజావారు ఎంతో శుచిగా నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి. ఆ రోజు నక్షత్ర మండలం లిఖించిన ముహూర్త సమయానికి వెలుగుతున్న జ్యోతిలో కొన్ని దినుసులు కలిపిన నెయ్యిని వేయాలి. పసుపు కొన్ని సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన ఆవు నేతిని ఒక మిశ్రమంగా చేసి ఆ జ్యోతి సమిధిలో పొయ్యాలి. ఏడాది వరకు ఆ మిశ్రమం జ్యోతికి సరిపోతుంది. ఆ కార్యక్రమం జరిపించే సమయంలో ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆ తంతు ఈ ఊరికి ఒక పండుగ లాంటిది. అదే ఆనవాయితీగా పూర్వీకుల కాలం నుంచి ఆచరణలో ఉంది. అలాగే వీరప్రతాప్ వర్మ గారి కూడా ప్రతి ఏడాది చేస్తూ వచ్చారు. కానీ ఆయన ఆ ఏడాది మాత్రం వారసుడు జన్మించిన సంతోషంలో అఖండ జ్యోతి విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఆ రోజు ముక్కోటి ఏకాదశి. చీకటితో నిద్రలేచి నేను ముందు చెప్పిన నియమాలకు రాజావారి పాటించి తీరాలి. అందులో ఎటువంటి మార్పు చేయకూడదు. అలాంటిది ఆయన మద్యంలో మునిగి తేలుతూ ఎర్రని ఎండ ఎక్కే వరకు మేలుకోలేదు. ఆ తర్వాత కూడా నియమాన్ని పాటించకుండా మిక్కిలి ఆకలిగా ఉందని చెప్పి సుష్టిగా ఆహారం తీసుకుని ఎంతో నిర్లక్ష్యంతో జ్యోతి ద్రవ్యంలో శుచి శుభ్రత నియమనే పద్ధతి పాటించకుండా ప్రజల కోసం మాత్రమే చేస్తున్నా అన్నట్టు ఆలయంకి వచ్చి అక్కడ ఉన్న అఖండ జ్యోతికి ఉపయోగించే ద్రవ్యాన్ని వెలుగుతున్న జ్యోతిలో పోశారు. ఆయన తప్పుకి ఫలితం తప్పలేదు. ఆయన పొరపాటికి ఫలితంగా అఖండ జ్యోతి టక్కున ఆరిపోయింది, అంతే. ఎన్నో ఏళ్లుగా నియమనిష్టలతో చేస్తున్న కార్యక్రమం అపవిత్రమయ్యింది. 100 ఏళ్లుగా వెలుగుతున్న జ్యోతి ఉన్నపలంగా ఆరిపోయింది. ఒక్కసారిగా రాజావారు భయపడిపోయారు. ఊరి జనమంతా ఆహాకారాలు చేస్తూ అరిష్టం అరిష్టం, ఎంత పని జరిగింది అంటూ కేకలు పెట్టారు. ఏం జరిగింది అన్నది కొన్ని క్షణాలు ఎవరికీ అర్థం కాలేదు. ప్రజలంతా ఒక్కసారిగా గజగజ వణికి ఎంతో భయపడిపోయారు. ఆ అపచారం ఘోరం అంటూ కేకలు వేస్తూ అసలేం జరిగిందో తెలుసుకున్నారు. జ్యోతి ఆరిపోవడానికి కారణం వీరప్రతాప్ వర్మగారే అని అందరికీ అర్థమవుతుంది. ఆయన నియమాన్ని పాటించకపోవడంతో ఆలయ అఖండ జ్యోతి ఆరిపోయింది అని 1000 ఏళ్లుగా ప్రత్యక్ష దైవంగా కొనియాడు. అఖండ జ్యోతి ఆరిపోయి అందరి గుండెల్లో ఎంతో భయాన్ని పుట్టించింది. జరిగిన పొరపాటు ఏంటి అని అక్కడి పెద్దలు తెలుసుకొని ఆలయం అపవిత్రమైంది, తక్షణమే ఆలయం మూసివేయాలని, పూజలు ఆపాలని చెప్పి పరిష్కారం తెలుసుకునేంత వరకు ఆలయ తలుపులు తీయరాదని తీర్మానించుకున్నారు. రాజావారు ఒక్కసారిగా కుంగిపోయారు. అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది నా వల్ల, ఇంత పెద్ద అపచారం జరిగిపోయింది, నేనేం చేయాలి అని భయపడుతూ ఆ వేణుగోపాల స్వామిని మన్నించమని వేడుకోసాగారు. ఆయన వారసుడు పుట్టాడు అన్న ఆనందం మర్చిపోయి ఎంతో ఆవేదనకి భయానికి గురయ్యారు రాజావారు. ఊరి ప్రజలు అనుకుంటూ ఉన్నారు, వీరప్రతాప్ వర్మ గారు కారణంగా దైవం అపవిత్రమయ్యింది అని, ఆయన శాపగ్రస్తుడైనట్టే అని భావించి ఏదో కీడు సంభవిస్తుందని భావిస్తే అంతా కన్నీటి పర్వమయ్యారు. పరిష్కారం కోసం ఎంతోమంది సాధు పుంగవులను వచ్చి ప్రక్షాచరణం చేసే ప్రయత్నం చేయచూశారు. అలాగే
గుడితాల పత్రాల్లో రాసి ఉన్న తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఊరిలో అంతా భయభ్రాంతులవుతూ ఆలయ తలుపులు తెరిచే ధైర్యం చేయలేకపోయారు. ఆ సమయంలో రాజగురువు తాళపత్రాల్లో లిఖించినది చదివి తెలుసుకొని అందులో ఉన్న విధంగా జరిగిన పొరపాటుకి పరిష్కారం తెలియచేశారు. పొరపాటు వీరప్రతాప్ వర్మ గారి వల్ల జరిగింది కావున ఆయన అలాగే ఆయన రక్తం పంచుకు పుట్టిన ఆయన కుమారుడు విజయరాఘవ కూడా శాపగ్రస్తులవుతారు అన్నారు. ఒక్కసారిగా ఊరి జనం భయపడ్డారు. ఏంటి ఘోరం, పుట్టిన బిడ్డకు కూడా కీడు సంభవిస్తుందని ఎలా చెప్తున్నారు అని బాధపడ్డారు. అప్పుడే పుట్టిన బిడ్డకి కూడా శాపం సంక్రమించింది. అందుకు కారణం రాజావారి సంతానంగా జన్మించిన సందర్భంగా రాజావారు మితిమీరిన సంతోషంతో ఆలయ నియమాన్ని ఉల్లంఘించారు అని ఆయన దైవం పట్ల నియమనిష్ట లేకుండా ప్రవర్తించి అఖండ జ్యోతి ఆరిపోయేందుకు కారణమయ్యారు అని రాజావారి దోషంలో భాగం పుట్టిన బిడ్డకి కూడా సంక్రమించింది అని, అందుచేత రాజావారు కానీ ఆయన సంతానం కానీ గుడిలో అఖండ జ్యోతిని తిరిగి వెలిగించేందుకు ప్రయత్నించకూడదు, అందుకు వాళ్ళు అర్హులు కారు అని తేల్చి చెప్పేశారు. అలాగే అర్హులు ఎవరు అంటే రాజావారి మనవడు కానీ మనవరాలు కానీ జ్యోతిని తిరిగి వెలిగించేందుకు అర్హులు అని, ఆయన మనవలు పుట్టే వరకు అంతా ఎదురు చూడాలి అని, అదే ఈ ఊరికి శాపమని తేల్చి చెప్పేశారు. రాజావారి మనవలు పుట్టేంత వరకు వేణుగోపాల స్వామి ఆలయం అర్చనకు నోచుకోలేదు అని తేల్చి చెప్పేశారు. రాజావారి మనవలు పుట్టాక ఈ ఊరి పుష్కరం రోజున ఆ పుణ్యకార్యం జరిపించాలని, ఆ తర్వాత ఆలయం తెరిచి యథావిధిగా పూజలు జరిపించాలని, రాజావారి మూడో తరం జనించే వరకు ఆలయం పూర్తిగా మూసివేయాలని, లేదు అంటే అరిష్టమని, మొత్తం ఊరికి అరిష్టం పుడుతుందని తేల్చి చెప్పేశారు. ఈ తీర్మానంకి ఒప్పుకోకుండా రాజావారి అధికారం చూపిస్తే అంతా నాశనం అవుతారని, అది మరింత దైవదోషం అవుతుందని, ప్రజాక్షేమం కోసం రాజావారు శిక్ష అనుభవించి తీరాలని, లేకుంటే దైవదోషం తరతరాలకు కొడుతుంది అని స్పష్టంగా చెప్పేశారు. ఆ తీర్మానం విన్న రాజావారు అలాగే ఊరి ప్రజలు చాలా వివరించారు. అంతే, ఆలయం మూతపడింది. కొన్ని కోట్ల విలువ చేసే సంపద, ఎంతో మహిమగల దైవం చీకటిగా మసకపారిన అఖండ జ్యోతి ప్రదేశం వెలుగులోకి నోచుకొని ఆలయం గొలుసులతో మూసివేయడం జరిగింది. ఆ సంఘటన ఊర్లో ఎవరూ భరించలేకపోయారు. అంతా బాధపడ్డారు. అలా కొన్నేళ్లు అదే విచారంలో గడిపారు. ఆ తర్వాత విజయరావు గారికి పెళ్లి వయసు వచ్చింది. ఆయనకి ఇంద్రాణీదేవి నచ్చారు. వెంటనే వివాహం జరిపించారు రాజావారు. ఊరి ప్రజలు తమకు మంచి రోజులు రానున్నాయని సంతోషపడుతూ ఉన్నారు. ఇంకెన్నాళ్ళు లేదు ఆలయం తెరవడానికి అని, ఆయన వారసులు త్వరలోనే పుట్టబోతున్నారని సంతోషపడుతూ రాజావారు ఆయన చేసిన తప్పుకి పరిష్కారంగా ఒక వీలునామా రాసి విజయరాఘవ గారి వివాహం జరిగిన కొద్ది నాళ్ళకే కాలం చేశారు. రాజావారి మరణం అంతా బాధపడేలా చేసింది. అయినా అందరిలో ఆశ ఈ ఊరికి మంచి జరగబోతుందని. కానీ మా ఊరి ఆశ నిరాశ అయిపోయింది. రాజావారి వివాహం జరిగి ఎన్నో ఏళ్లైనా ఆయనకి సంతానం కలగలేదు. విజయరాఘవ గారు, ఇంద్రాణీదేవి గారు చెయ్యని పూజ అంటూ లేదు. అలా 20 ఏళ్ళు ఈ ఊరు ఆ రాజా దంపతుల వారసుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు ఈ స్వర్ణ నది జలానికి హారతిస్తూ పూజ చేస్తూ ఉండగా ఒక స్వామీజీ మహారాణికి ఒక ఫలం ఇచ్చి, నీకు సంతానం ప్రాప్తిస్తుంది, ఆ సంతానం దైవానుగ్రహం వల్ల కలుగుతుంది, చింతించుకు. గతంలో నీ భర్త జన్మించిన వెంటనే ఆలయ అఖండ జ్యోతి ఆరిపోవడానికి కారణమయ్యాడు. ఆ పాప ఫలమే ఇన్నేళ్లు మీకు సంతానం లేకుండా చేసింది. ఇక దిగులు లేదు, దోషం కలగబోతుంది, చింతించకు అని చెప్పి ఆశీర్వదించారు. ఆ స్వామి దీవెనల ప్రకారమే మహారాణికి ఆడబిడ్డ పుట్టింది అని చెప్పాడు నాయర్. అంతే, విక్రమ్ గుండె జల్లుమంది. ఆ ఆడబిడ్డ దైవ సంకల్పంతో జన్మించింది. ఒక దైవ కార్యం చేసేందుకు ఎన్నో ఏళ్ల ఎదురుచూపు ఫలితం రాజ్యంలో వారసురాలు పుట్టింది అని అర్థం చేసుకున్నాడు. ఆ మాట విన్న విక్రమ్ కళ్ళల్లో ఆనందం, బాధ కలగలిపి కన్నీళ్లుగా ఉబికాయి. నాయర్ వైపు ఆతృతగా చూస్తూ తర్వాత ఏమైంది అని అడిగాడు విక్రమ్. నాయర్ కన్నీళ్లు పెట్టుకుంటూ, చెప్తాను బాయ్. విజయరాఘవ గారి వివాహంతో ఈ ఊర్లోకి తోడేళ్ళు లాంటి మనిషి ప్రవేశించాడు. వాడి పేరే ఫణీంద్ర భూపతి. రాణి ఇంద్రాణీదేవి గారి అన్నయ్య అతను. స్వార్థం, అత్యాశ, కుళ్ళు, కుతంత్రం అతని శరీర అణువణువు నిండిపోయి ఉన్నాయి. పరమ నీచుడు వాడు. వాడి కారణంగా ఎన్నో ఘోరాలు జరిగాయి. అంతా వివరంగా చెప్తాను.
సికిందర్ అని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు నాయర్. విక్రమ్ కంగారుగా ఆయన్ని ఓదారుస్తూ బాధపడకు, జరిగిపోయిన దాన్ని మార్చలేము, జరగబోయేది ఆలోచించాలి, ప్లీజ్ యువరాణి పుట్టాక ఏం జరిగిందో తెలియచేయి అని వేడుకున్నాడు విక్రమ్. నాయర్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పడం ప్రారంభించాడు. రాజ్యంలో భూపతి సృష్టించిన అలజడి అరాచకం ఏంటో మరి నాయర్ ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజైతే స్టోరీ చాలా బాగుంది కదా, మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఇక రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.